హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈ వరలక్ష్మి వ్రతానికి నేను ఇలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. అమ్మవారికి ఒక చిన్న చీర తయారు చేసి, అలాగే చిన్న అమ్మవారిని తెచ్చుకున్నాను, అలాగే చిన్న చిన్న ఎలిఫెంట్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట. అందరూ చేసేటట్టు ఫేస్ పెట్టి చేస్తున్నారు కదా, అలా చేద్దాం అనుకున్నాను, బట్ వీలు పడలేదు. సో ఇలా సింపుల్గా రెడీ చేసి నేను కూడా అలా సింపుల్గా రెడీ అయ్యి ఆ రోజు ఇంకోటి ఏంటంటే ఒకదాన్ని ఒక 10 రకాల వంటకాలు చేశానంటే నాకు ఇప్పటికీ నమ్మసక్యం కావట్లేదు. ఎక్కువ క్వాంటిటీస్లో చేశాను అనమాట. ఒక దగ్గర ఒక 20 మంది తినొచ్చు. ఎవ్రీ టైం ఎక్కువ వంట చేయాల్సి వచ్చినప్పుడు మమ్మీ హెల్ప్ చేస్తూ ఉండేవారు అనమాట. కానీ ఈసారి మమ్మీ కూడా వీలు పడలేదు చేయడానికి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఒక్కదాన్ని చేసుకోవాల్సి వచ్చింది. గారెలు, బూరెలు, పులిహోర, పెరుగన్నం, శనగలు, చక్కెర పొంగలి, పరవన్నం, అన్నం, పప్పు, రసం, దోసకాయ పచ్చడి ఇలా అన్నీ చేశాను అనమాట. నిజంగా ఆ రోజు నాకు ఎవ్రీ టైం బ్యాక్ పెయిన్ ఉండింది. ఆ రోజు నాకు బ్యాక్ పెయిన్ అనేది లేదు. ఆ రోజు అసలు రావడం లేదు. అదేంటో నాకు బ్యాక్ పెయిన్ ఉండేది ఇంతకుముందు. కానీ అమ్మవారి దయ వల్ల అది ఇప్పుడు పోయింది. అసలు ఎక్కడ పోయింది? యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ నేను అరిటాకులతో డెకరేట్ చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. అసలు షాపింగ్ లేట్ అయిపోయింది. దానికి తోడు పెద్ద వర్షం పడింది. ఆ వర్షంలో షాపింగ్ అంటే ఇంకా చూసుకోండి ఎలా ఉంటుందో. ఇంకా మా ఇంటి వరమహాలక్ష్మీదేవిని ఇలా రెడీ చేస్తున్నాను అనమాట ఈసారికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.